హలో అండి. ఫస్ట్ అయితే నేను ఇలా పీటని అయితే పసుపుతో పూజించుకున్నాననమాట. ముందు పీటని కడుక్కొని పసుపుతో పూజించుకొని ఇలా కుంకుమ బొట్టు అండ్ ఒకటి బియ్యపిండి బొట్టుతో అయితే పీటని ఇలా నీట్‌గా అలంకరించుకున్నాను. సో, వినాయకుడిని మనము కూర్చోపెట్టే ముందు పీటని అయితే ఇలా శుద్ధి చేసుకొని అలంకరించుకోవాలి. అండ్ అష్టదళ పద్మం ముగ్గైతే వేసి కుంకుమ, పసుపు కూడా వేశానండి. దాని తర్వాత నేనైతే ఇక్కడ ఎర్రటి ఒక లైనింగ్ క్లాత్ అనమాట తీసుకొని అయితే దేవుడి దగ్గర సపరేట్గా పెట్టుకుంటాను. అదనేది పరిచి వాటి మీద బియ్యం అనేది పోసుకోవాలి. సో, బియ్యం మీద ఒకటి ఆకు అయితే వేసి నేను వినాయకుడిని అయితే పెట్టాము. సో, బియ్యంలో ఏదో పడ్డట్టు అనిపిస్తే అయితే తీసాను. ఇలా ఆకు పరుచుకొని మా హస్బెండ్ వినాయకుడిని అయితే ఇలా పెట్టారు. సో, ఇయర్ ఫస్ట్ టైం అనమాట మేము వినాయకుడిని పెట్టడం. సో, పెట్టుకోవాలనిపించింది. సో, పెట్టుకున్నాము. అండ్ మట్టి వినాయకుడు ఎలా ఉన్నాడో చెప్పండి. అండ్ ఫైనల్గా 108 వినాయకుని స్తోత్రాలు చదువుకుంటూ పత్రిని అయితే మనము వినాయకునికి సమర్పించినట్లయితే పూజ ధూప దీప నైవేద్యాలతో పూజ అయితే అయిపోయిందండి.